ఈరోజు అయితే జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాము, చూద్దాం రండి. దగ్గర తీసుకురా. లోపల డబ్బాలు మొత్తం ఉన్నాయి. ఏమేమి వాట్ ఎక్స్పెక్ట్ మేడ్ విత్ కెరోలినా ర్యాపర్ పెప్పర్. రెస్ట్ ఇన్ పీస్ అని కూడా రాయింది చూడు, బుందరగాడ మీద ఉన్నది. రెస్ట్ ఇన్ పీస్. షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్, మౌత్ ఆన్ ఫైర్, ఇంపైర్డ్ విషన్ ఫ్రమ్ టీయర్స్ అంట. చలో చూద్దాం పదండి, ఇవన్నీ అయితే కావాలి చూద్దాం. ఇంత పాపడాల ప్యాకెట్ అది తెచ్చేయండి కదా పాప. చూద్దాం వచ్చిందా ఇది? Oh my god. సువాసన ఎంత ఘాటు వస్తుంది వాసన. అదే ఇప్పుడైతే తిందాము జోలో చిప్స్. నాకే ఎట్లా అనిపిస్తున్నాడు ఆయన. బాబా కారం ఘోరం ఉంది, చూద్దాం. స్టార్ట్ అయింది కారం. ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కారం. నువ్వు నీ ద్వారా సార్ ఏం కాదు, మంచిగా ఉంది. ఏమో సస్తారా ఆయన పెట్టుకో. కారం గట్టి ఉందిరా. చేద్దాం. ఘోరంగా సాయి సీరియస్గా ఇంత తుప్పుడాకి కళ్ళకించి నీళ్ళు వస్తుంది. అమ్మా కారం స్టార్టింగ్ చేసి ఉందిరా. అమ్మా ఇవన్నీ అవుతున్నాయి అన్నికి ఇప్పుడు అవుతుందిరా. వాటర్ 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 తీసుకురా పోరా, నిజంగా కారం అవుతుందిరా. చూడండి చూసారా జోలో చిప్ डरकी मार के चूत थोड़ा ఏంటి లేకపోతే లేదు చేయడం వస్తుంది. ఆపరా తొడమవుతుందా కారం? చక్కెర తీసుకురా, కొంచెం బెల్లం బెల్లం తీసుకురా. జోలో చిప్స్ ఇన్ని రోజులు వీడియో చూసింది ఏదో అనుకున్నా కానీ తిన్నాక తెలుస్తుంది భయంకరంగా ఉంది కారం మీద. బెల్లం రా నివ్వాలి చేద్దాం అది ఇప్పుడు. బెల్లం సపరేటా
అరే నెత్తి ఘోరం రా. వీడియో కడితే మా చక్కెర నోట్లో బెల్లం వేసుకున్నా కూడా తక్కువ అవుతలేదు ఆ కారం. మనం గీత పాపడ అంత ఉన్నా అంటే ఇక మొత్తం నోపు గీత తుక్కడ తిన్నాడు అయిపోయా. కింద మీద వాడు వస్తున్నాడు. గైస్ చాలా జాగ్రత్త ఉన్నది. ఛాలెంజ్ భయంకరంగా ఉన్నది. నేను తిన్నది సగమే జోలో చిప్స్. కారం తినని వాళ్ళు అస్సలు తినకండి. ఇది ఘోరం ఉంది, ఘోరం అంటే ఘోరం ఉంది. ఇది బెల్లం వేసుకున్న కాబట్టి కంట్రోల్లో ఉంది. స్మెల్ చూద్దామా? చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. ఏంది ముక్కలకు పోయిందంటే అయిపోయా అంత. అయితే ఇప్పుడు మా రోహిత్ రాజ్ తినబోతున్నాడు. స్టార్ట్, ప్రారంభ దశ. నేను చెప్తుంటే వీళ్ళు యాక్షన్ అని అనుకుంటారు. ఇప్పుడు మిగిలిన హాఫ్ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు తింటారు. చూద్దాం. సీరియస్, ఇది మాత్రం ఘోరం. చూస్తారు కదా చెమటలు. కొంచెం కంట్రోల్కి వచ్చిందిరా కారము. లోపల డైజెస్టివ్ సిస్టమ్ని మొత్తం ఖరాబ్ చేసినట్టుంది. డైజెస్ట్ సిస్టమ్ కాదరా, గుర్తులు ఒక రకంగా ఇంత మంట ఎట్లుంటది. అవునవును, ఇదంతా మండుతుంది. అయితే కఫము దగ్గు అంటుంది. లోపల కరోనా వైరస్ చచ్చిపోయినట్టుంది తినేసరికి. కరోనా వైరస్ కాదరా. ఇప్పుడు కొంచెం కంట్రోల్కి వచ్చింది. దీన్ని ఇంకోటి కూడా అంటారు, దీన్ని తీట చిప్ అంటారు. తీట ఉన్నోడు బాగా తినొచ్చు. నెక్స్ట్ తీసుకెళ్ళి అది మూతి అంతా మండుతుందిరా. ఇవైతే ముఖం కడుక్కొని రాపో. ముఖం కడుకుంటా, నా వల్ల అయితే లేదు. మళ్ళీ ఒకటి ఆర్డర్ చేద్దాం, ఇంకోటి ఆర్డర్ చేద్దాం. ఏమో పైసలు పెట్టి తెచ్చి ఏమంటారు ప్రాణాలను కొని తెచ్చుకున్నట్టు ఉంది ఇదంతా. కొంచెం బెటర్ ఇప్పుడు తిన్నదా అప్పటి నుంచి ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు సరే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి పక్కా. సరే మరి, బాయ్ 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 బాయ్. కడుపు భయంకరంగా వదిలేస్తుంది. ఒక 5 minutes తర్వాత కొంచెం కంట్రోల్కి వచ్చింది బెల్లం తిన్నందుకు. ఇప్పుడు నేను చెప్పింది నమ్మతలేరు వీళ్ళు అసలు. ఇప్పుడు వీళ్ళు తింటారంట. నేను హాఫ్ పీస్ తిన్నందుకు ఇంత ఘోరం ఉంది నా పరిస్థితి. ఇంకో హాఫ్ పీస్ వాళ్ళు తింటారు సాయితోని. చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. నేను చెప్తుంటే జోక్ అనుకుంటారు. ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమైనా ఛాలెంజెస్ ఉంటే కామెంట్ చేయండి. ఒకటి గంట కొట్టుండి ఆల్ పర్సనలైజ్డ్ వస్తాయి. ఆల్ పర్సనలైజ్డ్